అంతకంటే 2-3 ఏళ్ళ నుంచి అసలు నన్ను ఒక్క ప్రోగ్రామ్ పిలవలేదు, ఒక్క మీటింగ్ కూడా పిలవలేదు. మీటింగ్ పిలిస్తే పైన కుర్చీ వేయరు, పైకి పిలిస్తే మైకి వేయరు. పార్టీని వీడాలని ఏ రోజు అనుకోలేదు. పొమ్మన లేక పొగ పెడితే బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. కరెక్టే. బీజేపీలో మీకు బాగా పరని వ్యక్తి అంటే ప్రేమేందర్ రెడ్డి గారు. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉంటున్నారనేది. జల యుద్ధం అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. తలాపున గోదావరి కింద కృష్ణ ప్రవహిస్తున్నా కూడా ఆ నీళ్లను తెచ్చి భూములను తడిపి పంటలు పండించలేనటువంటి దీనస్థితి తెలంగాణ. 9 ఏళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో 250 కిలోమీటర్ల సజల సుజల గోదావరి 100 టీఎంసీల నీళ్లు తేలుకుంటున్నాయి అధ్యక్ష. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మార్చిన తర్వాత, ధాన్య భాండాగారంగా మార్చిన తర్వాత ఎస్ఎల్బిసి మీ హయాంలో ఎందుకు పూర్తి కాలేదు? రేవంత్ రెడ్డి గారికి దేవాదుల ఏ బేసిన్లు ఉన్నదో తెలియదు. నల్లమల్ల అడవులు తెలంగాణలో ఉన్నాయో రాయలసీమ ఉన్నాయో తెలియదు. రైజింగ్ తెలంగాణ అన్నాడు ఆయన. నిజంగానే రైజింగ్ తెలంగాణ తీసుకొచ్చి చూపిస్తామని అంటున్నారు. మెస్సీ పేరు చెప్పి రాష్ట్ర ధనాన్ని లస్సీలాగా ఎందుకు తాగుతున్నారు మీరు? పందికొక్కుల్లాగా మెక్కుతున్నారు, అడ్డంగా బలుస్తున్నాడు, ఒక్కొక్కడు జేబులు నింపుకుంటున్నాడు, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడు. నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఇంకోవైపు నన్ను కోసుక తిన్నా రూపాయి వెళ్ళది. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయనను? 6 గ్యారెంటీలు ఏడమైనాయి, 420 హామీలు ఏమైంది? గ్యారెంటీలకు వారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి ఈ తెలంగాణ ఆదాయం 3,80,000 కోట్ల రూపాయలు. గత 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇన్ని అప్పులు తీసుకొచ్చామని అన్నారు. ఆ అప్పులకి సమాధానం చెప్పండి. పెట్టండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరు మీద మీరు చర్చ పెట్టండి. ఇక్కడ రేవంత్ రెడ్డి తానేంటో మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలో నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన ఉప ఎన్నిక వస్తే గల్లి పట్టుకొని తిరిగిండు ఆయన. వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు, మీ సంఖ్య తగ్గించారు. మా కార్యకర్తలే కథానాయకులై రేవంత్ రెడ్డి గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడితే మా వాళ్ళు ఫీల్డ్ లో ఫుట్బాల్ ఆడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని. గ్రూప్ 2 విషయంలో అప్పుడు జరిగిన వ్యవహారం కానీ, గ్రూప్ 1 మీద మళ్ళీ వాదనలు జరిగినాయి. ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ కలిశారు. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? మూసి ప్రక్షాళన అనేది చేస్తామని అంటోంది రేపు గవర్నమెంట్. హైడ్రా తీసుకొచ్చి ఫస్ట్ నేను నోటి ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. ఎందుకు ప్రతిదానికి కూడా వ్యతిరేకత అనేది మీ నుంచి వ్యక్తం అవుతుంది? ఎంతసేపు మీరు మూసేయంబడి ఉన్నటువంటి భూములన్నీ కాజేయాలి, కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే ఆలోచన తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలే మీ దగ్గరకు వచ్చి భూములు ఇస్తారండి. 10 ఏళ్లలో మీరు జాబ్స్ విషయంలో తీసుకోలేని శ్రద్ధ ఈరోజు తీసుకుంటున్నారు. వచ్చిన కంపెనీలు తరలిపోయేటువంటి పరిస్థితి. నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు.